పరశురాముడు ఒక ముంగిసగా జన్మించాడు. ఆ పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది అంటే, దండయాత్ర చేసి వీరవిహారం చేసి చాలా మందిని చంపేశాడు కదా. అప్పుడు పితృదేవతలందరూ కూడా కరబడి, నాయన బ్రాహ్మణ జన్మెత్తావు, అంత కోపం పనికిరాదు, ఆ కోపం బ్రాహ్మణుల రక్షణ కాదది, కాబట్టి ఇప్పుడు శాంతి వహించు, మొత్తం కోపత్యాగం చేసే అని చెప్పారు. సరే మీ ఆజ్ఞలను అలా అప్పటి నుంచి పరమశాంతముడితో అయిపోయాడు. ఓసారి పితృదేవతలకి పాపం అవుతున్న ఆర్థికం పెడుతున్నాడు. పెడుతూ ఉండగా ఓ పిల్లి ఏదో వచ్చి, పిల్ల కుక్క ఏదో వచ్చి వాటిని ముట్టేసింది. ముట్టుకుంటే దాన్ని అదలించలేదు, కొట్టలేదు, తిట్టలేదు, అలా మూతి పెట్టేస్తే ఆయన ఊడిపోయాడు అంతే. అప్పుడు పితృదేవతలు వచ్చి వాళ్ళు కోప్పడ్డారు. ఇతని కోపాన్ని మానేవాడు ఎవరు చెప్పారో వాళ్ళే కోప్పడి, మా కోసం పెట్టిన పదార్థము ఒక పిల్లి కుక్క వచ్చి తినేస్తుంటే కనీసం అదలించలేదు నువ్వు, అంటే మా మీద ఇంత నిర్లక్ష్యమా నీకు, నకులో భవా అన్నారు. ముంగిసలాగా, ముంగిలా ఉన్నారంటే అలాగా నువ్వు ముంగిసలాగా మాట్లాడకుండా కూర్చున్నావు కాబట్టి నకులో భవా, ముంగిస వైపు అన్నారు. అదేమిటిది, మీరే కదా కోపం మానేమన్నారు, అందుకే కదా ఎలా చేశాను అంటే, మరి కోపం మానేమన్నా కానీ మరీ మనుషులు చంపేసినందుకు కోపం అవుతున్నాం కానీ, ఇలా ఏదైనా కుక్కో నక్కో వాళ్ళ పిల్లు వచ్చి పదార్థాలు పాడు చేస్తున్న దాన్ని అదరించే పాడు కోపం కూడా లేకపోతే ఇంకెలా బతుకుతావు నువ్వు, పైగా మా కోసం పెట్టింది అక్కడ మేము ఆశపడి వచ్చా తిందామని మాకు దక్కకుండా పోయింది, కాబట్టి మరి మాకు కోపం వచ్చింది, ఈ పాడు కోపం ఉండాలి తప్పదు అని. సరే దానికి విమోచన అని చెప్తారా, ఇంతేనా బతుకుంటే, ఎప్పుడైనా సరే ఒక ధర్మమును అది ధర్మమే కాదు అని నువ్వు చెప్పి పండితులను ఒప్పించగలగాలి, అప్పుడు నీకు ముంగిస రూపం పోతుంది అన్నారు. అసలు అదే శాపం విమోచనం ఏంటి, ధర్మమును ధర్మము కాదు అని చెప్పారట, అది పండితులు ఒప్పుకోవాలట. అది జరిగే పనేనా అది?